అంబేద్కర్ సిద్ధాంతాలతోటి బహుజన వాదంతో ముందుకు పోదాం అని మాకు నూరిపోసి దొర మీదకి ఎగరడానికి నువ్వు తాకత్తునిచ్చిన వ్యక్తివే ఇవాళ నీ మీద డెకాయిటీ కేసు అయింది. ఎలక్షన్ అఫిడవిట్ లో నేను అవి నిజమా అబద్ధమా కాదు, న్యాయంగా ధర్మంగా అన్ని కేసుల్ని నేను చూపించాను, ప్రతి కేసు చూపించాను. నీ మీద డెకాయిటీ కేసు అయింది ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు మీద. నువ్వు డెకాయిటీ అయిపోయినావా? మీ మీద 307 అయింది. అటెంప్ట్ మర్డర్ చేసినావా? 2006లో కాలేజీ సమయంలో ఏదన్నా ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి 10,000 రూపాయలతోటి ఒక ఓల్డ్ సుజుకి కొన్నా. దానికి పేపర్లు లేవని అప్పుడు మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసరే నా మీద కేసు బనాయించండు. దొంగతనం అయిపోద్దా అండి? ఇప్పుడు నువ్వు దొంగవైతే నేను దొంగనే, నువ్వు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను అటెంప్ట్ మర్డర్ చేసినట్టే. ఆ రోజు నీ మీద పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మెజిస్ట్రేట్ ముందు ఎవరైతే మీరు స్నేహితుడు భార్యను బలవంతం చేశారు అనేది ఆమె అక్కడ రికార్డ్ చేసిందని చెప్తున్నాడు. ఎస్, ఆ రోజు షామీర్పేటకి ఆర్ఎస్ ప్రవీణ్ గారు 300 మందితో వచ్చాడు నా కోసం. మీటింగ్ పోతుండు, వచ్చి సిఐని ఎస్ఐని తిట్టిండు. ఇదా అనే కేసు? ఇంత అన్యాయంగా కేసులు పెడతారా అన్న నోరెక్కడిది? నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఏది నీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండు? గత ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ అయితే ఏది? ఎవడా కేటీఆర్ అన్నాడు. ఎవరి సంకన వాళ్ళు? మా గురువు గారినే అడుగుతున్నా, ఆయన మనసుకి ఇబ్బంది అయినా ఇవ్వాల నన్ను తిడుతుండు. నీకు తెలియదా? సైబర్ క్రైమ్ 40,000 మంది అని చెప్తురు. కేసు ఎఫ్ఐఆర్ వాళ్ళ గవర్నమెంట్లోనే అయింది కదా ఏప్రిల్లో. 11,000 రూపాయలు రాశారండి కేసు. కొండను తవ్వి తొండను పట్టిరు. 11,000 రూపాయలట నేను ఫ్రాడ్ చేసింది. గంటలో స్టేషన్లో బెయిల్ రావాల్సింది, 33 రోజులు జైల్లో శిక్ష అనుభవించిన. ఈ పెద్ద మనిషి ఒకటి ఆలోచించాలి, ఐపీఎస్ చదివినంత మాత్రాన గొప్పోళ్ళు గారు. బహుజనులని బహుజనులతోటే కథం పట్టిస్తున్నారు. హరీష్ రావుకి ఎందుకు అంత ఉచ్చా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేవు హరీష్ రావు? ఎందుకు ఆడంగేశాలు? నీకు దమ్ముంటే నా పేరుది రాదు నీకు. నువ్వు చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. ఎలక్షన్లో ఈవీఎంలో ట్యాంపరింగ్లో ఈ క్యాండిడేట్ ఉన్నాడని కేసు పెట్టిన హరీష్ రావు మీద జనవరి 9 తారీఖు. రంగనాయక్ సాగర్లో ఈయన భూమి కొట్టేసింది నిజం కదా, కేసు పెట్టిన. ఫోన్ ట్యాపింగ్లో కేసు పెట్టిన. ప్రజలకు మంచి జరగాలని కొట్లాడుతున్నా. 40,000 మందిని మోసం చేసిండు. 40,000 మంది ఒక్కొక్క రూపాయి వేసినా 40,000 రూపాయలు. మరి కేసు ఏది? 40,000 లేదు కదా. ఇక విమర్శల గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్పీ గారిని నేను అనదలుచుకోలేదు. ఏదో చీచీ చీచీ చెప్పలేనంత, నువ్వు చెప్పలేనంత దుర్మార్గం కాదు. బహుజనులను, దళిత బిడ్డల్ని, వాళ్ళ ఆశయాలని దొరకమ్ముకున్నాడు నువ్వు. నిన్ను ఓడిచ్చిరని చెప్పి ప్రజల మీద కక్ష కట్టి ప్రజలు దొంగలు అని ఫ్రస్ట్రేషన్కి గురై నువ్వు ఆ దొంగలతో కలిసిన నువ్వు ఇలా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. నీ లెక్క బిఎస్పీ వదిలిపెడితే బీఆర్ఎస్ లకు పోలే, కాంగ్రెస్ లకు పోయినా. ప్రజలకు రైతులకు మంచి చేయాలని వచ్చిన. నీ లెక్క మరి ముడుపులు ముట్టినాయని నేను చూడలే కాబట్టి అన్నా. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా అంటున్నావు కదా. ఎంతమంది బహుజన బిడ్డల్ని కాల్చి చంపలే. ఇవాళ ఆర్ఎస్పీ గారు బహుజనులకే ఎసరు పెట్టినట్టు ఆ దొరల చేతులలో మీరు బందీ అయినారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరిపోదు. మీరు బహుజనులకు ఏం చేసిరో తెలియదు, కానీ నేను అదే కట్టుబడి ఉన్నా, అదే నినాదంతో పనిచేస్తున్నా. మీరు డెకాయిటీ అయితే నేను దొంగనే, మీరు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను చేసినట్టే. ఆ రోజు అడ్డమైన కేసులు పెట్టింది మీ మీద, మీతో పాటు నా మీద. నువ్వు నిలబడమంటే బీఎస్పీకి 17,000 ఓటు బ్యాంక్ తెచ్చిచ్చిన నేను. నువ్వు అప్పటికే అమ్ముడు పోయినావు వాళ్ళకి.